నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి, దేశంలో ఒక పెద్ద రాజకీయ సంక్షోభం వచ్చింది. అప్పుడు అందరి కళ్ళు ఎవరివైపు చూస్తాయి? ఆ టైంలో రాజకీయాలకు అతీతంగా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడగలిగే ఒకే ఒక్క గొంతుంటుంది. అదే మన రాష్ట్రపతిది. మరి ఆ స్వరానికి రాజ్యాంగ బలమిచ్చే ఆర్టికల్ 86 గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. అసలు ఈ పవర్ వెనక ఉన్న ఉద్దేశ్యమేంటి? అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం రండి. చూసారా, ఈ ఒక్క వాక్యం చాలు ఆర్టికల్ 86 పవర్ ఏంటో చెప్పడానికి. ఇది కేవలం స్పీచ్ ఇచ్చే అవకాశం కాదు, ఇది ఏకంగా ప్రధానమంత్రిని కూడా పక్కనపెట్టి దేశ ప్రథమ పౌరుడు నేరుగా పార్లమెంటుతో మాట్లాడగలిగే ఒక అసాధారణమైన రాజ్యాంగ హక్కు. ఇంత పవర్ఫుల్ అధికారం వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ 6 పాయింట్ల చుట్టూ మన డిస్కషన్ ఉంటుంది. రాష్ట్రపతికున్న ఈ స్పెషల్ పవర్ ఏంటి, దాని అసలు ఉద్దేశమేంటి, అది మనలాంటి సామాన్యుడి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఇంకా ఒకవేళ ఎవరైనా దీన్ని అడ్డుకుంటే వాళ్లకెదురయ్యే పరిణామాలేంటో చివరి వరకు క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ సెక్షన్, రాష్ట్రపతి ప్రత్యక్ష స్వరం. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 86 అనేది రాష్ట్రపతికి ఎవరో ఇస్తున్న వరం కాదు, అది మన రాజ్యాంగం కల్పించిన తిరుగులేని హక్కు. దీన్ని ఎవరో ప్రశ్నించలేరు, ఆపలేరు. ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా ఉన్నా దీనికి చాలా లోతైన అర్థం ఉంది. దేశం ఒక కష్టకాలంలో ఉన్నప్పుడు, పొలిటికల్ పార్టీలన్నీ వాళ్ల వాదనలతో గందరగోళం క్రియేట్ చేస్తున్నప్పుడు అందరూ వినగలిగే ఒక నిష్పక్షపాత స్వరం ఎక్కడ్నుంచొస్తుంది? ఆ స్వరమే రాష్ట్రపతిది. ఆ స్వరానికున్న బలమే ఆర్టికల్ 86. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ ఆర్టికల్లో ఉన్న లీగల్ టర్మ్స్ అన్నీ పక్కన పెట్టేసి సామాన్యుడికి కూడా చాలా సింపుల్గా అర్థమయ్యేలా దీని సారాంశమేంటో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, దేశం మీద ఎలాంటి దుమారం రేగినా, పరిస్థితి చెయ్యి దాటిపోతున్నా అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావటానికి రాష్ట్రపతి ముందుకొస్తారు. దేశానికి అవసరమనుకుంటే ప్రధానమంత్రి ఉన్నా లేకపోయినా రాష్ట్రపతి పార్లమెంటు ముందుకెళ్లి మాట్లాడగలరు. అదే ఈ ఆర్టికల్ సారాంశం. ఈ ఆర్టికల్ కింద రాష్ట్రపతికి 4 క్లియర్ పవర్స్ ఉంటాయి. ఆయన కావాలంటే లోక్సభలో అయినా, లేదా రాజ్యసభలో అయినా, లేదా రెండింటినీ కలిపి అయినా ప్రసంగించవచ్చు. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. రాష్ట్రపతి మాట్లాడుతున్నప్పుడు పార్లమెంట్ సభ్యులు తమ అభిప్రాయ భేదాలన్నీ పక్కన పెట్టి నిశ్శబ్దంగా వినాలి. అంతేకాదు, ఏదైనా ఒక ముఖ్యమైన జాతీయ అంశంపై పార్లమెంటుకు మెసేజ్ పంపొచ్చు. ఆ మెసేజ్ మీద పార్లమెంట్ ఖచ్చితంగా చర్చించి తీరాలి. ఓకే, ఈ అధికారం ఏమిటి అన్నది మనకు తెలిసింది. కాని ఇప్పుడు ఎందుకు అనే ప్రశ్న చాలా ముఖ్యం. మన రాజ్యాంగ నిర్మాతలు ఇంత పవర్ఫుల్ రూల్ని ఎందుకు పెట్టారు? దీని వెనుక ఉన్న అసలు లాజికేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. రాష్ట్రపతి ఏ పొలిటికల్ పార్టీకి చెందినవారు కాదు, ఆయన దేశానికి అధిపతి. కాబట్టి ఆయన వాయిస్ రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్లో గొడవలతో సభ నడవకపోయినా రాష్ట్రపతి జోక్యం చేసుకుని దేశానికి దారి చూపగలరు. ఇది మన డెమోక్రసీలో ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిదనమాట. ఇంత ముఖ్యమైన హక్కు ఉంది సరే, కానీ దానికి లీగల్ ప్రొటెక్షన్ ఏంటి? ఎవరైనా రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకుంటే ఏం జరుగుతుంది? రీసెంట్గా చట్టాల్లో వచ్చిన మార్పులు ఈ హక్కుకు ఎలాంటి కొత్త భద్రతను ఇస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లోని టేబుల్ని గమనిస్తే పాత ఐపీసీకి, కొత్త బిఎన్ఎస్కి ఉన్న తేడా మనకు క్లియర్గా కనిపిస్తోంది. కొత్త భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్ రాష్ట్రపతి ప్రసంగానికి మరింత స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు గందరగోళం సృష్టిస్తే జనరల్ సెక్షన్ల కింద కేసు పెట్టేవారు. కాని ఇప్పుడు బిఎన్ఎస్ 127 కింద స్పెసిఫిక్గా యాక్షన్ తీసుకుంటారు. అలాగే దేశద్రోహం లాంటి కాంట్రవర్షియల్ కన్ఫ్యూజింగ్ చట్టాలను తీసేసి వాటి ప్లేస్లో చాలా నిర్దిష్టమైన రూల్స్ని తీసుకొచ్చారు. సరే, ఇదంతా రాజ్యాంగం, రాష్ట్రపతి, పార్లమెంట్. దీనికి మనలాంటి ఒక కామన్ పర్సన్కి సంబంధమేంటి? అసలు వాళ్ల స్పీచ్ మన జీవితాన్ని ఎలా టచ్ చేస్తుంది? చూద్దాం. అదే అసలు పాయింట్. రాష్ట్రపతి ప్రసంగం మన జీవితాలని డైరెక్ట్గా ప్రభావితం చేస్తుంది. ఆయన బడ్జెట్ డైరెక్షన్ గురించి మాట్లాడితే అది మన జేబుపై ప్రభావం చూపుతుంది. నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే మన స్టేట్ సేఫ్టీకి సంబంధించింది. ప్రభుత్వం రాబోయే సంవత్సరంలో ఏం చేయబోతుందో ముందే తెలుసుకోవచ్చు. అందుకే ఒక ఇన్ఫార్మ్డ్ సిటిజన్గా ఈ రాజ్యాంగ ప్రక్రియను గమనించడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మనకు దేశం ఏ డైరెక్షన్లో వెళుతుందో చెప్పే ఒక క్లియర్ ఇండికేషన్ అన్నమాట. ఇప్పుడు చివరి సెక్షన్. ఒకవేళ ఎవరైనా ఈ రాజ్యాంగ ప్రక్రియ పవిత్రతను దెబ్బతీయాలని చూస్తే
వాళ్లకు మన చట్టాలు ఎలాంటి శిక్షలు వేస్తాయో చూద్దాం. ఇది చాలా సీరియస్ విషయం. క్వశ్చన్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ప్రజాస్వామ్య ప్రక్రియని ఎవరైనా అగౌరవపరిస్తే మన చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ఇప్పుడు చూడబోతున్నాం. అంతరాయమంటే మరీ పెద్ద గొడవలే అవసరం లేదు. కేకలు వెయ్యటం, పేపర్లు విసరడం, లేదా పర్మిషన్ లేకుండా సభలోకి వెళ్లడానికి ప్రయత్నించడం ఇవన్నీ కూడా శిక్షార్హమైన నేరాలే. మొదటిది పబ్లిక్ డిజార్డర్. కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 127 ప్రకారం రాష్ట్రపతి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సభలో గొడవ చేస్తే వాళ్లకు గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు. ఇది డెమోక్రటిక్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేసినందుకు విధించే సీరియస్ పనిష్మెంట్. ఇక రెండోది ఎంపీలను బెదిరించడం. వాళ్ల డ్యూటీ వాళ్లను చేసుకోకుండా భయపెడితే బిఎన్ఎస్ సెక్షన్ 351 నుండి 353 ప్రకారం ఏకంగా 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఇది ఇంకా సీరియస్. ఫైనల్గా ఫోర్జరీ, పార్లమెంటరీ రికార్డులను లేదా డాక్యుమెంట్లను తారుమారు చేయటం కూడా చాలా పెద్ద నేరం. బిఎన్ఎస్ సెక్షన్ 336 నుండి 339 ప్రకారం ఇలాంటి పనులు చేస్తే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ కఠినమైన శిక్షలు మనకు ఒకటే విషయం స్పష్టంగా చెబుతున్నాయి. పార్లమెంట్ అంటే మన దేశానికి గుండెలాంటిది. దాని పవిత్రతను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే చట్టం తన పూర్తి బలంతో స్పందిస్తుంది. ఫైనల్గా ఈ ఒక్క మాటతో ముగిద్దాం. రాష్ట్రపతి స్వరం కేవలం ఒక వ్యక్తిది కాదు. అది దేశ సార్వభౌమాధికారానికి, దేశ స్థిరత్వానికి ప్రతీక. ఆ స్వరం ఆగితే దేశమే ఆగిపోతుంది. ఆలోచించండి.